హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ బండి తీసుకొని 3 నెలలు అయింది. 4390 కిలోమీటర్లు తిరిగాను. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓలా S1X ఆండ్రాయిడ్ వర్షన్ కాదు, టచ్ది కాదు, ఓన్లీ కీ టైప్. స్టాండ్ వేసి ఉంటే బండి ఆన్ అవ్వదు. స్టాండ్ తీసాక బ్రేక్ పట్టుకొని ఈ బటన్ నొక్కితే 3 మోడ్స్ ఉంటాయి. నార్మల్, ఈకో, స్పోర్ట్స్ 3 మోడ్స్ ఉంటాయి. ఈకోలో వచ్చేసరికి 40 స్పీడ్ వెళ్ళిద్ది. ఫుల్ ఛార్జింగ్కి 165, 160 అలా వచ్చింది మైలేజ్ ఒకసారి ఛార్జింగ్ పెడితే. నార్మల్లో వచ్చేసరికి 130, 125 అలా వచ్చింది. స్పోర్ట్స్ మోడ్లో ఏమో 90 వెళ్ళిద్ది టాప్ స్పీడ్, 100 మైలేజ్ వచ్చింది ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే. ఫుల్ ఛార్జింగ్ పెట్టడానికి మినిమం 6 గంటలు పడుతుంది బండికి. ఇదేమో లైట్, ఒక లైట్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. కావాలంటే నైట్ పూట ఇంకో లైట్ వేసుకోవడానికి. ఇదేమో సిగ్నల్స్ అటు ఇటు ఇండికేటర్, ఇది హార్న్. ఇదేమో రివర్స్ మోడ్, బండి వెనక్కి వెళ్ళడానికి ఇది నొక్కితే రివర్స్ వెళ్ళిద్ది, బండి వెనక్కి వెళ్ళిద్ది. ఇదేమో క్రూజ్ కంట్రోల్. హైవే మీద మనం వెళ్తున్నప్పుడు ఒక 40, 50 అలా ఒకటే లెవెల్లో వెళ్ళాలనుకుంటే ఈ బటన్ నొక్కితే రేజ్ మీద చేయి తీసేస్తే అలా వెళ్ళిపోయింది అదే స్పీడ్లో. మళ్ళీ బ్రేక్ వేసుకున్న రేజ్ ఇచ్చిన క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది. నార్మల్, స్పోర్ట్స్, ఈకో 3 మోడ్లు మార్చుకునే బటన్. మామూలుగా బండి వెనక్కి వెళ్ళాలంటే ఇలా కాళ్ళతో నెట్టుకోవాలి కదా. ఈ రివర్స్ మోడ్ నొక్కి మామూలుగా రేజ్ ఇలా తిప్పుతాం కదా, ఇలా తిప్పుకుంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉపయోగపడింది. నేను 3 మంత్స్ బ్యాక్ కొన్నాను. బ్యాటరీ వచ్చేసరికి ఇది 4 kW బ్యాటరీ, 8 years వారంటీ ఉంటుంది. మొత్తం ఇన్సూరెన్స్ 5 సంవత్సరాలు. మొత్తం నాకు బండి ఆన్ రోడ్ ధర 1,10,000 పడింది. బండి అంతా బాగానే ఉంది, ఏం ఇబ్బంది పెట్టట్లా, అంతా బాగానే ఉంది. కానీ ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. సర్వీస్ సెంటర్ నాకు దగ్గరలో లేదు, 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒకసారి హ్యాండిల్ లైట్గా లూజ్ అయిందని 30 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చింది. కానీ చేసి ఇచ్చారు, వెంటనే వెంటనే చేసి ఇచ్చారు. ఒక పావు గంటలో బాగుంది. సర్వీస్ కూడా బాగానే ఉందిలే, కానీ మాకు సర్వీస్ సెంటర్లు దగ్గరలో లేవు. అదొక్కటే మైనస్ అనిపించింది నాకు ఈ బండిలో.